Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరు అంతా బాగున్నారా? దేవుడు మనందరికీ కూడా ఒక నూతన రోజులో దేవుడు మనం అడుగుపెట్టారు కదా. ఇదంతా కూడా దేవుని కృప, దేవుని సహాయం. ప్రతి ఉదయాన్నే మనం దేవుని సన్నిధిలో సమయం గడపడం ద్వారా దేవుని కృపను మనం పొందుకుంటాం. ఆ రోజంతట్లో కావాల్సిన దేవుని సహాయాన్ని, ఆ శక్తిని మనం పొందుకుంటాం. దేవుని నుంచి సహాయాన్ని, శక్తిని మనం పొందుకుంటాం. దేవుని తోడుని ఆ రోజంతా కూడా అనుభవిస్తామని. ప్రతిరోజు కూడా మనం దేవుని వాగ్దానం ధ్యానం చేస్తున్నాం కదా. బైబిల్లో దేవుని సేవకుడు లెక్క కట్టి చూస్తే 8,000 వాగ్దానాలు అన్నాయంట, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా. ఎందుకు దేవుడు ఆ వాగ్దానాలని బైబిల్ గ్రంథంలో ఉంచారు అంటే, అవి విశ్వాసులైన వారి జీవితంలో నెరవేర్చబడడానికి, ఆయన ఆశ్రయించిన వారి జీవితాల్లో సమయం ప్రకారం, వారి విశ్వాస ప్రకారం దేవుడు వాటిని వారి జీవితంలో నెరవేర్చడానికి వాగ్దానాలు ఉంచారు అని. హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది, నేను నిన్ను ఏర్పరుచుకున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడని. గాడ్ హ్యాస్ చూసెన్ అస్. మనందరినీ కూడా ఈరోజు మనం దేవుని వాక్యం వింటున్నామన్నా, దేవుని సేవిస్తున్నామన్నా, దేవుని ఆరాధిస్తున్నామన్నా, రక్షణ పొందామన్నా, ఆయన మందిరంలో ఉంటున్నామన్నా, ఇదంతా దేవుని ఏర్పాటు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారని. దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి మనలో ఏముందని బైబిల్లో రాయబడింది, మనకు శక్తి లేదు, బలం లేదు. బలహీనులైన వారిని సిగ్గుపరచడానికి బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడని. జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి దేవుడు జ్ఞానహీనులను ఏర్పరచుకున్నాడని. దేవుడు ఏర్పాట్లు మనం ఉన్నాం. దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మందిరంకి ఒకనొక పేరు ఏంటంటే, దేవుడు తన నివాస స్థలంగా ఏర్పరచుకున్న స్థలం అని. దేవుని మందిరాన్ని మనం ఎప్పుడు తక్కువగా చూడడానికి లేదు. ఎందుకంటే ఆ స్థలాన్ని ఆయన నివాస స్థలంగా దేవుడు ఏర్పరచుకున్నాడని. తన మహిమ ఉండే చోటుగా, తన ప్రజలు ఆరాధించుకునే చోటుగా ఆయన ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యెహోవా తన భక్తుల్ని ఏర్పరచుకున్నాడు అని వాగ్దానం చేసిన రీతిగా ఈరోజు మీరు దేవుని సేవిస్తున్నారంటే, ఈరోజు మీరు దేవుని వాక్యం వింటున్నారన్నా, నేను దేవుని వాక్యం బోధిస్తున్నానన్నా, మనంతా కలిసి దేవుని సన్నిధిలో ఉన్నామన్నా, ఇదంతా దేవుని ఏర్పాటే. అనుకోకుండా ఎవరు కూడా లేం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ జెరుబ్బాబెలు కోసం మాట్లాడుతూ, జెరుబ్బాబెలు ఆయన దావీదు వంశస్థుడే. దావీదు వంశస్థుడు ఏమవ్వాలి? రాజు అవ్వాలి. అయితే 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయాడు. 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో చెరలో ఉన్నారు. ఆ టైంలో కోరేషు రాజుగా ఉన్నాడు. కోరేషు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని, యూదులందరినీ కూడా వారి దేశానికి వెళ్ళిపోమన్నారు, ఇశ్రాయేలు దేశానికి వెళ్ళిపోమన్నారు. అక్కడ వచ్చిన తర్వాత మందిర పని మొదలు పెట్టాలి. ఇప్పుడు జెరుబ్బాబెలు రాజు కాదు కదా. జెరుబ్బాబెలు ఎలాంటి ఆలోచన ఉన్నాడు? నేను రాజు కాదు కదా, నేనేం చేయగలను అన్నట్టుగా. ఎందుకంటే వాస్తవానికి తన లెగసీ ప్రకారం అతను రాజు అవ్వాలి. దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి రాజు అవ్వాలి. అయితే రాజు కాదు, కానీ అంత మాత్రం తక్కువేం కాదు. అతను ఒక అధికారిగా ఉన్నాడు. అయినప్పుడు కూడా కొన్ని ఆలోచనలు, నాకు అంత పవర్ లేదు కదా, అంత శక్తి లేదు కదా, అంత బలం లేదు కదా ఆలోచిస్తున్నాడు. జెరుబ్బాబెలు మందిర పని చేయాలని ఆశ, మందిరం కట్టించాలని ఆశ, ప్రజలందరినీ ప్రోత్సహించాలని ఆశ, ప్రజలందరినీ నాయకుడిగా ఉండి నడిపించాడు. బబులోను దేశం నుంచి ఇశ్రాయేలు దేశం వరకు కూడా అతను నడిపించాడు ముందుండి. అయితే ఇప్పుడు అలా అనుకుంటున్నప్పుడు, అలాంటి తక్కువ ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడమాట, జెరుబ్బాబెలు నువ్వు అలా ఉండడానికి వీల్లేదు, నేను ఏం చేశాను? ఏర్పరచుకున్నాను. నేను నిన్ను నాకు ముద్రణ ఉంగరంగా ఉంచుకున్నాను. హల్లెలూయా. నువ్వు నా ముద్రణ ఉంగరంగా ఉంటావా? ముద్రణ ఉంగరం తెలుసా? ఇదివరకు రాజులకి వారి చేతికి ఉంగరం ఉండేది, ముద్రణ ఉంగరం అనమాట. ఇప్పుడు దాన్ని కొంతమందికి ఇచ్చేవారు రాజు. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో రాజు హామానికి ఉంగరం ఇవ్వడం చూస్తాం. ఇప్పుడు ఏం చేశాడు? హామాను తీసుకెళ్ళి యూదులను చంపడానికి ఒక శాస్త్రం సృష్టించాడు. అవునా కదా. దానియేలు జీవితంలో కూడా ఆ ఉంగరం ముద్ర సింహం బోన్లో వేసేయడానికి ఒక శాసనం సృష్టించారు. రాజుకి తప్ప ఇంకెవరికి కూడా ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఆ ఉంగరం ఎవరి దగ్గర అయితే ఉందో, అంటే అర్థమే, ఆ ఉంగరం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారు రాజు శక్తి కలిగి ఉంటారండి. ఇప్పుడు జెరుబ్బాబెలుకి దేవుడు ఇచ్చిన బలం ఎలాంటిదంటే, జెరుబ్బాబెలు పట్ల దేవుడు ఇచ్చిన ఏర్పాటు ఎలాంటిదంటే, జెరుబ్బాబెలు నీవు నా ముద్రణ ఉంగరంగా ఉంటావు. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ రాజుకు ముద్రణ ఉంగరాలు ఉంటాయేమో, రాజు ముద్రణ ఉంగరాలు కలిగిన వారు ఉంటారేమో, రాజు శక్తి కలిగిన వారు ఉంటారేమో, కానీ ఈరోజు నీవు నా శక్తి కలిగి ఉంటావు. అందుకే జెరుబ్బాబెలుకి అడ్డుగా ఏ కొండ కానీ ఏ అడ్డుగోడ కూడా ఏం చేయదంట, ఉండదని. జెరుబ్బాబెలు ఎంత మంచి మనసు అంటే, ఈవెన్ దో హీ వాజ్ ఏ హైలీ అఫీషియల్ పర్సన్, చాలా అధికారం అయినప్పటికీ కూడా దేవుని మందిరం పని చేయడానికి గుండు నూలు పట్టుకున్నాడంట. హల్లెలూయా. ఒక మేస్త్రి, తవ్వ మేస్త్రి పట్టుకునే గుండు నూలు ఒక అధికారి పట్టుకుని దేవుని మందిరం పని చేయడానికి దిగాడని, అందరినీ ప్రోత్సహిస్తూ తను కూడా పనిచేశాడని.
ఈరోజు మీరు ఎవరైనా మేము తక్కువ వారమండి, మాకు అది లేదండి, ఇది లేదండి, లేదంటే లోగా డిప్రెషన్లో మీరు బాధపడుతున్నారు, ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మీరు దేవుని వాక్యం వింటున్నారన్నా, మీరు దేవుని సన్నిధిలో గడుపుతున్నారన్నా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మీరు తక్కువగా అనుకోవడానికి లేదు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పాటులో మీరు ఉన్నారు అని. హల్లెలూయా. మనుషులు ఏదో మాట్లాడవచ్చు. బైబిల్ చదివిస్తుంది, దేవుడు తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు చేర్చుకుంటాడని. ఒకవేళ మీరు దేవుడిని నమ్ముకున్నందుకు, మీరు దేవుని ఏర్పాటులో ఉన్నందుకు, ఒకవేళ మనుషులు ఎవరైనా పక్కన పెడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, తల్లిదండ్రులు కూడా త్రోసివేసేసిన యెహోవా మాత్రం వాళ్ళు చేరదీస్తాడని. హల్లెలూయా. వాస్తవానికి తల్లిదండ్రులు త్రోసివేసేవారు కాదు. ఒకవేళ దేవుని నమ్ముకున్నందుకు ఎవరైనా పక్కన పెట్టిన బంధువులు, స్నేహితులు, కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇలాంటి ఫేస్ చేస్తుంటారు. సొంత పిల్లలే తల్లిదండ్రులు వాళ్ళు దేవుని నమ్ముకున్నందుకు పక్కన పెట్టేశారు. అయితే దేవుడు మాత్రం వాళ్ళు చేరదీస్తాడని. హల్లెలూయా. తాను ఏర్పరచుకున్న ప్రజల్ని దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు. తనకు స్వకీయ సంపాద్యంగా ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, తన స్వాస్థ్యంగా ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో దేవుడు వారిని విడిచిపెట్టాను. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా తన స్వాస్థ్యంగా, తన ఆస్తిగా, ఇప్పుడు దేవుడిని, ప్రభువా నీ ఆస్తి ఏదయ్యా? సర్వసృష్టి దేవుని ఆస్తే కదా, అంతా దేవుడు చేసిందే. భూమి దేవుడు చేసిందే, ఆకాశం దేవుడు చేసిందే, పక్షులు, నీళ్లు, సముద్రాలు అంతా దేవుడు చేసిందే, కొండలు అంతా దేవుడు చేసిందే. ఇప్పుడు వీటిలో నీ ఆస్తి ఏదో ప్రభు అంటే, దేవుడు రక్షణ పొందిన విశ్వాసిని, ఆయన ఆశ్రయించిన విశ్వాసిని, మారుమనసు పొందిన వారిని ఆయన స్వాస్థ్యం అని చెప్తాడంట ఆయన. హల్లెలూయా. ఎంత గొప్పతనం కదా, ఎంత ప్రివిలేజ్ దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు, ఎంత హానర్ లేదంటే ఎంత గౌరవాన్ని దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు ఆయన వెంబడించే వారికి. ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? ఒకవేళ ఈ క్వశ్చన్ అనుకుంటే, వై గాడ్ హ్యాస్ చూసన్ us, దేవుడు మనం ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ప్రభువే యేసు ఒకసారి మాట్లాడుతూ ఇలా అన్నారు, నేను మిమ్మల్ని లోకంలోనే ఏర్పరచుకున్నాను. లోకంలో పాపం ఉంది, శాపం ఉంది, దేవునికి వ్యతిరేకమైన శరీరాశ, నేత్రాశ, జీవటము లోకంలో ఉంది. దాని నుండి పరిశుద్ధపరచడానికి, మనం పరిశుద్ధంగా జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని. యాజక సమూహం అంటే దేవుని సేవించేవారు, రాజులు అంటే పరలోక రాజ్యంలో పరిపాలించేవారు. దేవుడు అలా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యం తెలుసు. మనం బానిసలం కాదు. రాజు అంటే అర్థం ఏంటి? బానిస కాదని. పాపానికి బానిసత్వం కాకుండా ఉండేవారుగా, ఆయన సేవించే ఉండేవారుగా, పరలోక రాజ్య నివాసులు ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని. హల్లెలూయా. ఇప్పుడు ఏర్పరచుకున్న వారి జీవితంలో దేవుడు చేసే మేలు ఏంటి? మొదటిగా బైబిల్లో రాయబడింది, ఆయన మందిరంలో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీకు తెలుసా, మనందరినీ కూడా దేవుడు ఆయన సేవించే వారికి ఏర్పరచుకున్నాడు, ఆయన ఆరాధించే వారికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన మందిరంలో ఉండాలని మనం ఏర్పరచుకున్నప్పుడు మరి మందిరంలో కనబడుతున్నాము, మందిరంలో మనం ఉంటున్నామా? ఆయన మందిరంలో ఏర్పరచుకున్నవారు ధన్యులు, ఎందుకంటే వారిని దేవుడు తన మందిరంలో మేలు చేత దేవుడు తృప్తిపరుస్తాడు వారు. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ అండ్ సఫిషియన్సీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో సఫిషియన్సీ ఉందని, మంచి గుడ్నెస్ ఉంది. ఆ తృప్తిగా దేవుడు మనల్ని తృప్తిపరుస్తారని. ఈ లోకంలో ఎక్కడా లేని సమృద్ధి దేవుని మందిరంలో మనకు దొరుకుతుందని. ఆయన మందిరంలో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మందిరంలో ఆయన సేవించేవారిని దేవుడు ఎప్పుడు కూడా తృప్తిపరుస్తాడు వారిని. హల్లెలూయా. ఆయన మన ప్రార్థన అంగీకరించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పాపం చేశారు, ప్రార్థన అంగీకరించబడదు. పాపంలో బ్రతికారు, ప్రార్థన అంగీకరించబడదు. అయితే తన ప్రజలు ఎవరైతే దేవుని దగ్గర తగ్గించుకుంటున్నారో, పాపాన్ని విడిచిపెట్టడానికి ఆయన దగ్గరికి వచ్చారో, ప్రతి ఒక్కరు ప్రార్థన అంగీకరించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అని. హల్లెలూయా. మీ మనవి అంగీకరించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. బైబిల్లో ఇలా ప్రభువు అనేసి చెప్తే ఎలా అంటారు, మీరు ఫలించడానికి, మీ ఫలం నిలిచి ఉండడానికి మిమ్మల్ని నియమించి ఏర్పరచుకున్నానని. హల్లెలూయా. మనం ఫలించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారని. అబ్రహాం దేవుడు పిలిచారు, ఫలింపు చేశారు, ఆశీర్వదించారు. మోషే గారిని దేవుడు ఫలింపు చేశారు, 20 లక్షల మంది నడిపించే నాయకుడిగా. ఈ రోజుకి మనం వాళ్ళ పేర్లు పలుకుతున్నామంటే గాడ్ హెస్ డెఫినెట్లీ బ్లెస్డ్ దెమ్. దేవుడు వారిని ఉన్నతంగా ఆశీర్వదించారు, ఉన్నతంగా దీవించారు. కాబట్టి మనం వారి పేర్లు ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం. యాకోబుని దేవుడు ఆశ్రయించారు. ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఉందంటే యాకోబు అనే పేరు మీద కదా, యాకోబుని దేవుడు ఇశ్రాయేలు అని పిలిచారు. నేను అనేక మందికి దీవెనకరంగా ఆశ్చర్యకరంగా ఉంచుతాను వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలు ఇప్పటికీ మనం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచారు, ఆశీర్వాదానికి కర్తలు ఇవ్వడానికి దేవుడు మనల్ని పిలిచారని, ఏర్పాటు చేసుకున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు తన ఆత్మతో మనల్ని నింపడానికి దేవుడు మనల్ని పిలిచారు, మనల్ని ఫలింపు చేయడానికి దేవుడు మనల్ని పిలిచారు. అహరోను బైబిల్లో రాయబడింది కదా, అహరోను కర్ర ఏం చేయబడింది? చిగురించబడింది అని. హల్లెలూయా. అది ఫలించి బాదం పళ్ళు కూడా కాసే అని రాయబడింది కదా. ఎందుకు దేవుడు అహరోను మాత్రమే ఫలింపు చేశాడు? అహరోను కర్ర మాత్రం ఎందుకు చిగురించబడింది? మిగతా ఉన్న దేవుడు మిగతా కర్ర ఎందుకు చిగురించలేదు అంటే, అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటంటే, దేవుడు అహరోను వంశస్థులు మాత్రమే ఎందుకు తన సాగు చేయడానికి ఫలింపు చేశాడు అంటే, అహరోను వంశస్థులు లేదా లేవి వంశస్థులు వారు దేవుని పక్షాన ఉండడానికి వారు నిర్ణయం తీసుకున్నారంట. దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించడానికి, ఫలింపు చేయడానికి, మనం స్థిరపరచడానికి, తన ఆత్మచేత నింపడానికి దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు.
పరలోక రాజ్యంలో నివాసులు ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అయితే మనము దేవుని వైపు ఉండడానికి నిర్ణయం తీసుకుంటున్నామా? ఆర్ వీ చూసింగ్ టు బీ ఆన్ ద సైడ్ ఆఫ్ ది గాడ్? దేవుని సన్నిధిలో లేదా దేవుని పక్షాన ఉండడానికి మనం నిర్ణయం తీసుకుంటున్నామా? ఆ చాయిస్ మనం తీసుకుంటున్నామా? సాతాను ఒకవేళ మనకి 2 చాయిస్ ఉన్నప్పుడు, దేవుని మందిరమా, బయటకు వెళ్ళడమా, లేదంటే దేవుని సేవించడమా, దేవునికి వ్యతిరేకంగా బ్రతకడమా, దేవునికి నమ్మకంగా ఉండడమా, దేవుని అవమానపరుస్తూ ఉన్నప్పుడు దేవుని విషయాలు మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. బైబిల్లో రాయబడింది, మార్త వెళ్ళి పని చేసుకుంటుంటే మరియ మాత్రం దేవుని పాదాల దగ్గరికి వచ్చిందంట. మార్త నువ్వు విస్తారమైన పనులు భారాలు పెట్టేసుకున్నావు, కానీ మరీ ఉత్తమమైందని ఏర్పరచుకుంది. ఆమె జీవితంలో ఏం చేయబడదు, తీసివేయబడదని. హల్లెలూయా. ఆర్ వి చూసింగ్ గాడ్? బైబిల్లో లోతు ఏర్పరచుకోకుండా వాటిని ఏర్పరచుకొని నష్టం తెచ్చుకున్నాడు. ఏం ఏర్పరచుకున్నాడంటే, లోతు సొదొమ గొమొర్రా పట్టణాలు చూశాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు చూడడానికి చాలా బాగున్నాయి, కానీ అక్కడంతా పాపం ఉంది. కొన్నిసార్లు కేవలం ఈ లోక విషయాలు మాత్రం ఆలోచించి దేవుని విషయాలు పక్కన పెట్టేసి ఈ లోక విషయాలు మాత్రం ఆలోచించి కొన్ని తీసుకుని నిర్ణయాలు బట్టే కదా నష్టపోతున్నాం. చూస్ గాడ్ ఆల్ ద టైం. ఎందుకంటే దేవుణ్ణి ఏర్పరచుకోండి, లేదా దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టండి. ఎందుకంటే గాడ్ హ్యాస్ చూస్డ్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మమ్మల్ని స్థిరపరచడానికి, మమ్మల్ని ఫలింపచేయడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆయన రాజ్య నివాసులు ఉంచడానికి, పరిశుద్ధపరచడానికి, రాజులను యాజక సమూహంగా చేయడానికి దేవుడు మనలందరినీ ఏర్పరచుకున్నాడు అని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. గాడ్ లవ్డ్ us. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఆయన శక్తితో నింపడానికి, ఆయన బలంతో నింపడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని. హల్లెలూయా. తను ఏర్పరచుకున్న వారిని దేవుడు ఇప్పుడు కూడా విడిచిపెట్టాడు. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు విడిచిపెట్టాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడని ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేసే, మీకు వేలాది వందనాలు వేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు దేవా, మాతో మాట్లాడినందుకు దేవా, మీకు వేలాది వందనాలు వేసే. ప్రభువా, గొప్ప కార్యాలు చేస్తున్న దేవా, సర్వశక్తిమంతుడా, మీకు వేలాది వందనాలు వేసే. ఎందరైతే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో ప్రభు, వారి జీవితంలో మేలు చేయండి, ప్రతి అవసరం తీర్చండి, ప్రతి కోరికని తీర్చమని దేవా ప్రతి మాలుకుంటున్నాం వేసే. మీకు వేలాది వందనాలు వేసే. మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నందుకు దేవా మీకు వందనాలు వేసే. ఏర్పరచుకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు, ఏర్పరచుకున్న వారిని తృప్తిపరిచే దేవుడు ప్రభు, ఏర్పరచుకున్న వారిని ప్రభు చెరదీసే దేవుడు ప్రభు, ఏర్పరచుకున్న వారిని ఆశీర్వదించే దేవుడు ప్రభు, ఏర్పరచుకున్న వారిని ఫలింపచేసే దేవుడు వేసే. మీకు వేలాది వందనాలు వేసే. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలు ఎవరైతే బాధపడుతున్నారో లేవనెత్తండి. కృంగుదల్లో ఉన్న వారిని ప్రభావిసే ప్రభు ఆదరించండి. అన్ని విషయాల్లో సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభా ఈ రోజు అంతట్లో ప్రభావ ధైర్యాన్ని, స్ఫూర్తిని ప్రభావ మీ సహాయాన్ని, మీ శక్తితో, మీ బలంతో వారిని నింపండి. జెరుబ్బాబెలు ఎలాగైతే ప్రభావ తన్ని మీ ముద్రను ఉంగరంగా చేసుకున్నారు ప్రభావ, మమ్మల్ని కూడా ప్రభావ మీ శక్తితో, మీ బలంతో నింపమని ప్రభావ ప్రతిమాలుకుంటున్నాము. సహాయం చేయమని, మీ ఆత్మశక్తితో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.